అంటే సార్ ఒకటి సార్, ఇప్పుడు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ క్యాడర్ వేరే పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు, బీజేపీని కానీ లేదంటే జనసేనని కానీ అనేది. అందుకే పదే పదే సమన్వయం అనే పదం వాడుతున్నారు. దానికోసం ఇప్పుడు లోకేష్ గారు ఏం చేయగలుగుతారు? ఆయన ఏం చెయ్యరు, చంద్రబాబు గారు కూడా ఏం చెయ్యరు. తెలివిగా అది వాళ్ళతో చెప్తుంటారు అంతే, మేము సమన్వయం చేస్తున్నాం. లేకపోతే 15 ఏళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటే పైన మేము కలిసి ఉన్నాం, చచ్చినట్టు కలిసి ఉండాలి అంతే. ఎప్పుడు కలిపారు చెప్పండి? 2014 ముందు కలిశారా? కలిపారా? కానీ 2014 ముందు తిట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కలవలేదా? 2004 ముందు 90 వాజ్పేయి అనేటటువంటి ప్రధానిని కానివ్వలేదు, హిందుత్వవాది మతోన్మాది అని చెప్పి. ఇదే చంద్రబాబు కదా 94లో అడ్డుపడింది, 96లో 13 రోజులు ఎందుకు కూలిపోయింది వాజ్పేయి సర్కారు? తర్వాతన అంతే కదా, 18లో కూడా చేయలేదు కదా, 98లో కూడా, 99లో మద్దతు ఇచ్చారు, కలిశారు, కలిసి పోటీ చేశారు. మరి అప్పటిదాకా వాజ్పేయిని అద్వానీని తిట్టిన వాళ్ళు మళ్ళీ కలిశారు కదా. మళ్ళీ 2004 తర్వాత ఇలాంటి మతోన్మాద పార్టీతో నేను అనలేదా ఆయన? బేసిక్గా బీజేపీ అనేది ఓట్ల కోసం వీళ్ళకి అవసరం, ఎందుకంటే బీజేపీ మధ్యతరగతి పార్టీ, అది తటస్థ ఓటర్ వాళ్ళు వీళ్ళకి అవసరం. బట్ బీజేపీ ఎదగకూడదు, సొంతగా ఎదిగిందా వీళ్ళు పతనం అవుతామన్న భయం ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి తెలుసు, కార్యకర్తకి